మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి నాయన, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వచ్చుతుండగా ఎన్నిక లేని వాడిని నైనా నీ దేవదాసుడు వెళ్ళబడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడి కానీ నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త పిల్లర, లూకాసు సువార్తికుడు రాసిన సువార్తలో పిల్లర మనం ఇక్కడ చూసినప్పుడు పిల్లర, మరి ఇక్కడ లూకాసు సువార్తికుడు యోహాను జననం నుంచి ప్రారంభిస్తున్నాడు. యేసు ప్రభు చరణము పిల్లర. ఈ మొదటి అధ్యాయమును గమనిస్తే కనుక ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క జన్మ యొక్క సందేశము తీయబడ్డట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా ఈ సందేశము జకర్యాకి ఇవ్వబడ్డట్టుగా చూస్తాం. జకర్యా ఎలిజబెతులు వాళ్ళు యాజక ధర్మం చేస్తున్నట్టుగా చూస్తాం. జకర్యా ఆయన యాజకుడిగా ఉన్నాడు. యాజకుడైన జకర్యాకు ఎలిజబెత్ భార్యగా ఉంది. ఆ ఎలిజబెత్ అమ్మ మాటలే మనం చదువుకున్నాం. వీరిరువులు కూడా మరి వృద్ధ వయస్సులో ఉన్నట్టుగా చూస్తాం. వారికి పిల్లలు లేరంట. ఇట్స్ అ టఫ్ థింగ్ కదా కొన్నిసార్లు నిజంగా. యాజకుడైన జకర్యా అనేక మందికి ప్రార్థన చేస్తాడు దేవునికి పక్షాన. ఇప్పుడు పాస్టర్లు అంటే ఏదో ప్రార్థన చేసేవారు అప్పట్లో పిల్లరా. దేవేది మీడియేటర్స్. యేసు ప్రభు వారు ఆయన వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన శిలువ కార్యము చేసి మానవాళికి రక్షణ ఇచ్చిన తర్వాత నా నామం పెట్టి అడుగుమన్నాడు. ఆ తర్వాత మనం ఈ ఆస్ త్రూ గాడ్. బట్ బిఫోర్ దట్ ఇట్ వాస్ త్రూ ప్రీస్ట్. మన క్యాథలిక్ సహోదరులు ఇంకా ఆచార ప్రీస్తులుగానే వెళ్తుంటారు. ఇట్ వాస్ ది ప్రీస్ట్ హూ విల్ ప్రే ఫర్ ది పీపుల్. అనేకుల నిమిత్తము ప్రార్థన చేసేవాడు. అనేకుల ఆశీర్వాద నిమిత్తం, బహుశా అనేకుల గర్భఫలం కొరకు ప్రార్థన చేసిన వాడు ఉండొచ్చు. అలాంటి జకర్యా జీవితంలో చూసినప్పుడు ఒక లోతు ఉంది. ఏంటంటే పిల్లలు ఆయనకు పిల్లలు లేనట్టుగా చూస్తాం. వృద్ధాప్య దశలోకి వచ్చాడు, ఇంకా పిల్లలు లేరు. అప్పుడు దేవుని దర్శనాన్ని చూస్తాడు. ఈ అతిశయంలో చూసినప్పుడు దేవుని దూత పిల్లరా ఆయన యొక్క మరి ఆ చీట్లు వేసి ఆయన వంతు వచ్చిందట. ఆ పరిశుద్ధ స్థలంలోకి ఒకటేసారి ఇలాగే ఉంటుంది. టెంపుల్ అంటే యాజకులు పరిశుద్ధ స్థలం ఉంటుంది, ఆర్డినరీ ప్లేస్ ఉంటుంది. వెనకాల ఈ కర్టన్స్ అందుకే ఉంటాయి. ఈ కర్టన్ వెనకాల ఇక్కడ ఏం లేదు, కానీ అక్కడైతే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ సంవత్సరానికి ఒక మారు మాత్రమే ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తముతో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తన పాపములు ఆ తర్వాత ఇజ్రాయేలు పాపం నిమిత్తం ఆయన పరిహారము చెల్లిస్తాడు. అకార్డింగ్ టు హిస్ లాట్, ఆయన యొక్క చీటు ప్రకారం, ఆయనకు రాసిన వంతు ప్రకారం ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు. జనులందరూ వెయిట్ చేస్తున్నారు. దేర్ హి మెట్ విత్ an angel. దేవుని యొక్క దూత పంపించినట్టుగా చూస్తాం. దేవుని దూత చెప్పింది ఏంటంటే నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పింది. అతనికి యోహాను అని పేరు పెట్టమని, ఎందుకంటే అతడు ప్రభు మార్గమును సరళము చేసేవాడు, గొప్పవాడు. హీ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ది వే ఫర్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్యము యొక్క మరి ఆ సిద్ధపాటు కార్యము చేసేవాడు, గొప్పవాడు ఉంటాడని చెప్పినప్పుడు జకర్యా అంటాడు, నేను వృద్ధుణ్ణి కదా, నా భార్య కూడా వృద్ధురాలే కదా, ఇది ఎలా సంభవించును అన్నప్పుడు నువ్వు నా మాట నమ్మలేదట. దేవుడు కూడా ఐ స్టాండ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. దేవుని సన్నిధిలో నిలబడి ఈ శుభవర్తమానము నీకు తెలియచేయడానికి వచ్చాను. నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ జరుగు కాలం అంతా నువ్వు మౌనిగా ఉంటావని చెప్పినప్పుడు ఆయన తన నాలుక అంటుకుపోయిందంట. మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. బయటకు వచ్చినాక సైగలు చేస్తున్నాడంట. అందరికి అర్థమైపోయిందంటే లోపడేదో దర్శనం చూశాడు కాబట్టి నేను మాట్లాడలేకపోతుంది. అలాగనే మరి ఆయన జన్మ అయిన తర్వాత కుమారుడు పుట్టినప్పుడు కుమారుని పేరు పెట్టినప్పుడు ఎలిజబెత్ ఉంటుంది యోహాను అని పెట్టమంటదట పేరు. యోహాను అని పెట్టమంటది పేరు. అందరూ అంటారంట యోహాను అని మీ దాంట్లో ఎవరు లేరు కదా మీ చుట్టాల్లో, అసలు జకర్యా అని పెడతాం, తండ్రి పేరే పెడతాం. తండ్రి పేరు క్యారీ అవుతుంది జనరల్గా కూడా. ఏదో పేరు పెట్టి జకర్యా యాడ్ చేస్తారు దానికి. పిల్లరా జకర్యా అనే పెడదామంటే లేదు ఆయన నాన్న అడుగుదామంటే ఒక రైటింగ్ టేబుల్ అడిగాడట. మాట్లాడతలేడు కాబట్టి ఆ రైటింగ్ ట్యాబ్లెట్లో ఆయన రాసిన మాట ఏంటంటే జాన్ అని రాయంగానే ఆయన నాలుక విడుదలైనట్టుగా మరలా తనకు మాటలు వచ్చినట్టుగా చూస్తాం. అది విన్నప్పుడు అది చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. వాట్ కైండ్ ఆఫ్ చైల్డ్ ఈస్ ఈయన, మరి ఎలాంటి బాలుడై ఉన్నాడు, మరి ఇంత దేవుడు అతనికి తోడై ఉన్నాడు, ఇంత గొప్పవాడు అని అనుకున్నట్టుగా చూస్తాం. ఇది సంఘటన వారి కుటుంబంలో జరిగింది. యోహాను యొక్క చిన్నం ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలో ఉన్నాం.
మరి పిల్లరా 5 నెలలు ఆమె దాచుకుందంట. గర్భఫలం వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కొంచెం సిగ్గుపడుతుంది కాబట్టి దాచుకున్నట్టుగా చూస్తాం. 6వ నెల దేవుని దూత మరి మరియమ్మ దగ్గరికి పంపబడ్డట్టుగా చూస్తాం. మరియమ్మ దగ్గరికి పంపబడ్డట్టు చూద్దాం. మరియమ్మకు దేవుని దూత, గబ్రియేలు దూత పంపబడి చెప్పిన మాట ఏంటంటే కదా, శుభములు అంటదంట. మరియమ్మ అంటదంట. ఈరోజు కొన్నిసార్లు మరియమ్మ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు ఇఫ్ వి సే వి గ్రీటింగ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అంటే శుభములు అంటే ఏంటా శుభములు అని ఆశ్చర్యపడుతున్నప్పుడు దేవుని దూత చెప్తుందంట, నువ్వు గర్భవతి కుమారుని కంచావు, అతనికి యేసు అని పేరు పెట్టమంటారు. యేసు అని పేరు పెట్టమని చెప్పినట్టుగా చూస్తాం. అతని రాజ్యము నిరంతరం ఉంటుంది. దావీదు సింహాసనం మీద అతను కూర్చుంటాడు. అతను ప్రజలు విమోచిస్తాడని తనకు చెప్పినట్టుగా చూసినప్పుడు మరియమ్మ అన్నమాట మనందరూ తెలిసిన స్టోరీ కాబట్టి, నేను పురుషుని ఎరగదానని అంటప్పుడు పరిశుద్ధాత్మని మీదికి ఆవరించినప్పుడు నువ్వు గర్భము ధరిస్తావంటాడు. మరి చెప్పిన తర్వాత మరియమ్మతో చెప్పిన మాట ఏంటంటే, వృద్ధురాలైన ఎలిజబెత్ యువర్ కజిన్ ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ప్రెగ్నెంట్. దేవునికి అసాధ్యం ఏది లేదు కాబట్టి ఆమె ఇప్పుడు 6వ మాసం ఉంది అని చెప్పి కన్ఫర్మేషన్. కొన్నిసార్లు అనుమానాలు వస్తుంటాయి. దేవుడు కొన్ని కన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. చాలాసార్లు మనకు అనుమానాలు వస్తాయి కదా, దేవుడు నిజంగా అట్లా జరుగుతుందా అంటే, గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు కన్ఫర్మ్ యూ అంటాడు కదా. వృద్ధురాలైన ఎలిజబెత్ గర్భము ధరించి ఉన్నది, ఆమెకు 6వ నెల అన్నప్పుడు. ఆ తర్వాత మరియా బయలుదేరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినది. ఆ ఎలిజబెత్ దగ్గర జరిగిన సంఘటనే మనం చదువుకున్నాం. మరియా మన వాక్య భాగంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ చాలా సాధ్యమైనంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు చూసినప్పుడు మరియా ఎలిజబెత్కు దగ్గరికి రాగానే పిల్లల దేవుని వాక్య భాగంలో వచ్చినప్పుడు మరియా అక్కడ చూసినప్పుడు ఎలిజబెత్ మన ఆమె శుభవర్తమానము తెలియచేయగానే అంటే కదా ఆమె పరిశుద్ధాత్మతో నింపబడ్డదిగా చూస్తాము. ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులేసినట్టుగా చూస్తాం. లీప్డ్ బేబీ ఇన్ మై వూంబ్ లీప్డ్ అంటే పిల్లలు ఆ సంతోషంతో ఆ యొక్క గర్భంలో ఉన్న శిష్యుడు గంతులేశారంట. మనం గంతులేస్తామంటే కొందరు వెనక ముందు అవుతున్నారు. డాన్స్ ఆడడానికి వెనక ముందు అవుతున్నాడు. యేసయ్య రక్షక దేవుడు అందుకే మాట్లాడుతుండే ఈరోజు నీతో. గర్భములో ఉన్న 6 మాసంలో ఉన్న గర్భములో ఉన్న పిండం గంతులేస్తాడు యేసయ్య శుభవర్తమానం అంటే. ఇప్పుడు మనం డాన్స్ ఆడాలా లేదా చెప్పండి. హల్లెలూయా. నాకు తెలియదు ఎవరు ఆడుతున్నది, నాకు తెలియదు. తర్వాత నేనే చెప్తున్నా, గర్భములోన పిండం ఇక ప్రాణం పోసుకోలేక జీవంలోకి రాలేదు. నాట్ ఈవెన్ డే ఒక దినం కూడా బయట రాలేదు. కానీ లీప్డ్ అంటాడు విత్ జాయ్ అంట. మామూలు కాదు, ఇప్పుడు సంతోషంతో ఆనందంతో గర్భములో ఉన్న ఆ పిండము గంతులేసిందట. హల్లెలూయా. దావీదు డాన్స్ ఆడడంలో నువ్వు డాన్స్ ఆడడంలో గొప్పతనం లేదు పిల్లరా. యోహాన్ డాన్స్ ఆడుతున్నాడు కడుపులో ఉండి. హల్లెలూయా. దాట్స్ అ వండర్ఫుల్ థింగ్. నిజంగా యేసు ప్రభువు జననమునికి వచ్చి మాట్లాడితే ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే ఊంలో ఆ యొక్క మరి గర్భంలో శిశువు గంతులేసినట్టుగా చూస్తాము. మరి ఎలిజబెత్ అన్న మాటలు, నేను ధన్యురాలు, నువ్వు ధన్యురాలు అంటాడు. ఎందుకంటే ఇంకా నేను కూడా ధన్యురాలు, ఎందుకంటే నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చినది అంటాడు. పిల్లలు, ఈ జరిగిన సంఘటనలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us try to learn something. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు చూపిన దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఎలిజబెత్ ఒక మాట అంటే దేవుని వాక్య భాగంలో అంటే ఒకసారి చూద్దాం. 43వ వచనం చూద్దాం ఒకసారి. 43, 42. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఎలిజబెత్ వచ్చి ఇక్కడ ధ్యానిస్తాం. సాధ్యత కూడా లెట్ us be in the words of ఎలిజబెత్ మాటలో ఉన్నా కూడా లెట్ us be నిజంగా ఆ యొక్క గొప్ప స్త్రీ మాట్లాడుతున్న మాటలోంచి కొన్ని నేర్చుకుందాం. అంటాడు ఏమంటాడు, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ఆశ్చర్యంతో ఉంటుంది. దేవుని వాక్యమాలను చూసినప్పుడు నా ప్రభువు తల్లి, నన్ను విమోచించేవాడు, నా ప్రభువు యొక్క తల్లి నా ఇంటికి ఎలాగ వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతున్నట్టుగా చూస్తాం. విశ్వాసం పిల్లలు దేవుడు ఎలిజబెత్ యొక్క విశ్వాసం. మేబీ షీ వాజ్ ఎ ఫస్ట్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
హల్లెలూయా. యేసు ప్రభుని ఎవరు నమ్మారో ఎవరు నమ్మలేదో నాకు తెలియదు. మొట్టమొదటి విశ్వాసికురాలు, మొట్టమొదటి శిష్యులు అంటే పిల్లరా ఎలిజబెత్గా ఉంటుంది. ఆమె మొట్టమొదటిగా ప్రభువు ఇంకా భూమి మీద పడకముందే మరియమ్మ గర్భంలో బహుశా 1 month ఉందేమో, చెప్పిన తర్వాత 1 నెలకి వెళ్ళిందో ఏమో తెలియదు. కానీ వెళ్ళినప్పుడు పిల్లరా ఆమెను చూసినప్పుడు అంటుంది, నా ప్రభువు తల్లి. హల్లెలూయా. విశ్వాసము పిల్లరా, ఎంత గొప్ప విశ్వాసం వచ్చిందో పిల్ల. ఆ పిండ దశలో ఉన్న యేసు ప్రభుని అప్పుడే ప్రభువుగా తను అంగీకరిస్తున్నట్టుగా చూస్తాం. యాక్సెప్టింగ్ యాజ్ ద లార్డ్ అండ్ ద సేవియర్. నా ప్రభువు నా తల్లి. అందుకే రోమపత్రికలో రెఫరెన్స్లు ఏమంటే చాలా ఇవ్వగలుగుతాం. రోమపత్రికలో ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన వాక్యం 10వ అధ్యాయంలో 9వ వచనం, యేసును ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ కలుగుతుందంట పిల్లరా. ఈరోజు విశ్వాసములో పిల్లరా, విశ్వాసం అంటే ఏంటంటే, విశ్వాసం ఏంటంటే మొదట యేసుని ప్రభువుగా ఒప్పుకోవడం విశ్వాసము. దట్ ఈస్ ఫెయిత్. యేసుని ప్రభువుగా ఒప్పుకుంటే రక్షణలోకి వచ్చేసింది పిల్ల. ఆ పిండ స్థితిలో ఉన్నప్పుడే ఆమె ప్రభువు నుంచి, బహుశా ప్రభువు నుంచి మొట్టమొదటిగా రక్షణ పొందింది. బహుశా ఎలిజబెత్ అనుకుంటా. యేసుని ప్రభువుగా ఒప్పుకొని ఆ ప్రభువు అని పలికి ఆ ప్రభు అనే మాట ద్వారా తన రక్షణను సురక్షితం చేసుకుని ఈరోజు మనము కూడా అటు విశ్వాసంలో రాగలుగుతున్నామా? ఇప్పుడు చాలాసార్లు చూసినా కూడా నమ్మలేని స్థితిలో ఉంటాం. ఇంకా పిండ దశలో ఉండగానే తల్లి మరియ గర్భములో ఉండగానే she was believing that Jesus is the Lord. చాలాసార్లు నమ్మడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా. విశ్వాసంలో నమ్మడానికి టైం పడుతుంది. కొన్నిసార్లు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు విన్నా, ఎంత విన్నా, ఎన్ని చూసినా కూడా ఇంకా ఆ నమ్మకంలోకి నిజంగా యేసు నా ప్రభు అనే స్థితిలోకి రాలే స్థితిలో ఉంటాం. అలా కదా. 3.5 సంవత్సరాలు తిరిగినట్టు ఒక ఆయన యేసు ప్రభు వెంబడి ఎన్ని కార్యాలు చూసిండొచ్చమ్మా. యోహాను యేసు ప్రభు యొక్క కార్యాల గురించి రాసినప్పుడు అంటాడు కదా, ఒకవేళ యేసు ప్రభు చేసిన కార్యాలు రాయడం మొదలు పెడితే పైన ఆకాశము కింద భూమి చనిపోదంట. అన్ని కార్యాలు చేశాడంట. మనకేదో కొన్ని రాసి పెట్టినాయి. మనం ఈ 4 అధ్యాయాలు చదవడానికి 4 సువార్తలు చదివి ఈ చదువుకోవడానికి అబ్బా ఇన్ని కార్యాలు ఎట్లా చదువుతామని అడుగుంటుంది. యోహాన్ అంటాడు, ఒకవేళ రాయడం మొదలు పెడితే పైన ఆకాశం సరిపోదు, కింద భూమి సరిపోదు. ఇన్ని కార్యాలు చూచినవాడు, 3.5 సంవత్సరాలు ప్రభువును వెంబడించిన వాడు, ప్రభు లేచాడని చెప్పినప్పుడు, ఆయన మొదట లేచినప్పుడు శిష్యులకు తాను చూపించుకున్నప్పుడు, అక్కడ ఆయన లేనప్పుడు ఆ తోమా మరలా శిష్యులు ఆయన ప్రభువును మేము చూచాము, ఆయన తిరిగి లేచాడు, సిలువను జయించాడు, మరణమును జయించాడు, లోక కళ్యాణము నిమిత్తము, లోక రక్షణ నిమిత్తము ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువును మేము చూచాము అంటే, no, I am not going to believe. నేను చూస్తే కానీ నమ్మనట్టు. ఎలా అంటాడు? నేను ఏమంటాడు? చూస్తే కానీ నమ్మను. బాబు మామూలుగా చూపిస్తారు. ఇప్పుడు మామూలుగా చూపించే కాదు బాబు, మళ్ళీ టిట్ అనుకోగలవు. గాయాలల్లా ఏలు పెట్టి మరి చూడాలంటమ్మా. సో దట్ ఐ కెన్ ఫీల్ దట్ ద నెయిల్స్, ఆ కాళ్ళలో చేతుల్లో కొట్టిన ఆ నెయిల్స్ నిజంగా ఉన్నాయా, నిజంగా మార్క్స్ ఉన్నాయా, నిజంగా ఆయనేనా, అదే శరీరమా లేకపోతే వేరే శరీరమా, ఆయన రూపంలో ఇంకోరని వచ్చారా, లెట్ మీ ఎగ్జామిన్. ప్రభు కనబడ్డప్పుడు చేశాడా చేయలేదు, కానీ ప్రభు అన్నాడంటే. ప్రభు యేసు ఒక మాట అంటాడు, ఏమంటాడమ్మా? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం పిల్లరా, దేవుని స్తోత్రం పిల్లరా. చూసినప్పుడు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. ఇక్కడ ఎలిజబెత్ చూసినప్పుడు ఆమె విశ్వాసము, ఆమె నమ్మికను చూసినప్పుడు, ఇంకా తల్లి యొక్క గర్భమైన మరియ గర్భములో ఉండగానే షీస్ బిలీవింగ్ దట్ హి ఈజ్ మై లార్డ్, హి ఈజ్ మై సేవియర్, హి ఈజ్ మై రిడీమర్ అని నమ్ముచుండగా చూస్తాం. ధన్యురాలు. ఈరోజు చెప్పండి అమ్మా, మనం ధన్యులమా ధన్యుల కాదా? ఎందుకు చూడకుండా మీరు యేసయ్యను?
ఎంతమంది అనుకుంటారమ్మ ధన్యులని? చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులంట, చూసి నమ్మిన వాళ్ళు తంబీలు గారు. చూసి నమ్మిన వాడికంటే చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నారు ప్రభు. మన ధన్యులం ఎట్లయితే మనం చూస్తున్నాం కదా, ఏసాయని చూస్తలేము రోజు. నాకేడ కనబడ్డాడు ప్రభు. అయ్యగారు మీకేమైనా పర్సనల్గా పాస్టర్ కదా ఏమైనా సైలెంట్గా వచ్చి నేను కలిసిపోతే మాకు తెలియదు, కానీ మాకేడ కలుస్తుందంటే కలుస్తారట మీకు ఏసఐ రోజు. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడయ్యేటను. అది మా ఇంట్లో షెల్ఫ్లో భద్రంగా ఉండెను, షెల్ఫ్లో భద్రంగా ఉండెను. అంతే కదా. మరి రోజు చూస్తున్నాం అది యేసయ్యను. వాక్యమే దేవుడు అంట, వాక్య దేవుడిని రోజు చూస్తున్నాం. చూడకుండా నమ్మడానికి నిజంగా ధన్యతల పోలే మనం. ఇంకా ఎలిజబెత్ లాంటి విశ్వాసం లాంటి మనం రోజు చూస్తూ కూడా ఇంకా ఎక్కడో అక్కడ అనుమానం ప్రభు నమ్ముతున్నా కానీ నా అపనమ్మకం పోవడానికి సహాయం చేయని ప్రార్థన చేసే స్థితిలోనే ఉన్నాము. ఇంకా లిటిల్ ఫెయిత్లోనే ఉన్నాం, ఇంకా గ్రేట్ ఫెయిత్లోకి పోలే. రోజు చూస్తున్నాం, రోజు అనుభవిస్తున్నాం, రోజు ఆయనతో ఉంటున్నాం, కానీ లేకపోతాం. ఎలిజబెత్ ఒక్కసారి మరియమ్మ వచ్చి ఆ మాటలు చెప్పగానే, ఆ మాటలు వినగానే, ఆ మాటలు విన్న వెంటనే పిల్లరా ఆమె ప్రభువుని యాక్సెప్ట్ చేసినట్టుగా, ప్రభువుని ఇంకా పిండ దశలో ఆ గర్భములో ఉండగానే ఆమె యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా చూస్తాం. మనందరూ తెలిసిన వాక్యం, చాలా వాక్యం ఇష్టమైన వాక్యం. ఒకసారి చూసుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఇది కంఠపాఠం వచ్చే ఉండాలి అందరికీ, మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వాసముల గురించి మాట్లాడతాడు. విశ్వాసం అధ్యాయం అంతా విశ్వాసమే. విశ్వాసాలు ఎప్పుడైనా సన్నబడ్డప్పుడు, విశ్వాసం అడిగినప్పుడు 11వ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని వాక్యం చెప్తుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలేనుట అసాధ్యము. విశ్వాసముతో ఎలిజబెత్ దేవుడికి ఇష్టరాలైంది. ఇప్పుడు నీవు నేను విశ్వాసముతో దేవుడికి ఇష్టమైంటున్నామా లేదా విశ్వాసములో ఉండి ఆయనకు దూరంగా ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. చాలాసార్లు ఈ రోజుల్లో మన జీవితాల్లో మన నడకంతా కూడా, మన జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే, నేను కరెక్ట్గా ఉంటే నా భర్తను ఇష్టపడుతూ ఉండాలి, నా భార్యను ఇష్టపడుతూ ఉండాలి, నా పిల్లలను ఇష్టపడుతూ ఉండాలి, సమాజం నన్ను ఇష్టపడుతూ ఉండాలి, సంఘంలో మంచిగా ఇష్టపడుతూ ఉండాలి. ఇంతే ఉంటుంది. కానీ ఈరోజు విశ్వాసగా చాలాసార్లు మర్చిపోతుందంటే, నా విశ్వాసము ద్వారా ఐ షుడ్ ప్లీజ్ మై గాడ్, నాట్ ది పర్సన్స్. ఈ లోకంలో ఉన్న వారిని కాదు, కానీ నా విశ్వాసము ద్వారా నా ప్రభువుకి ఇష్టగా నేను జీవించాలి, నా ప్రభువుకి ఇష్టరాలుగా నేను జీవించాలి. ప్రయత్నం చేయాలి. మనందరూ తెలిసిన వాక్యం, తెలవని వాక్యం నుంచి ఏం చెప్పట్లేదు. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ us trying to please our God? పాలు అంటాడు, దేవుడు మనం పిలిచినప్పుడు కాబట్టి let us live the life which is pleasing to God. దేవునికి ఇష్టమైన జీవితము, విశ్వాస సంబంధమైన జీవితం మనం జీవించాలి. దేవుడికి ఇష్టలుగా let us please oh Lord in our bodies అంటాడు. మన శరీరంలో మన ప్రభువుని ఆనందపరిచే జీవితాన్ని జీవించమంటాడు. ఈరోజు నిజంగా నువ్వు ప్రభువుని ఆనందపరిచే విశ్వాసములో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అమ్మ? నీకు ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. యూ విల్ బీ దట్ జాయ్. ఈరోజు పిల్లల అంశము కూడా జాయ్ ఆఫ్ ది క్రిస్మస్. క్రిస్మస్ ముందు ఉన్నాం, క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. లెట్ us have the joy of Christmas. దేవుని వాక్యంలో పిల్లలు ఈమె ప్రభువును ఆ యొక్క విశ్వాసములో, ఎంత గొప్ప విశ్వాసములో ఉందంటే, ప్రభువు ఆ పిండ దశలో ఉన్నప్పుడు ప్రభువుని ప్రభుగా అంగీకరించినప్పుడు ఇట్ వాస్ ప్లీజింగ్ టు గాడ్. షీ వాస్ ప్లీజింగ్ గాడ్. ప్రభువుని ఎప్పుడు సంతోష పెడతావో నేను జీవితంలో అంత సంతోషం పెడతాను పిల్లలు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళ జీవితాల్లో సంతోషం పడదు, చెప్పిన వాళ్ళ గురించి నాకు గ్యారంటీ లేదు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తుంటే పండగ సీజన్లో ఏడొస్తే ఎట్లానే బాబు? పండగ సీజన్లో నవ్వండి, ఎంజాయ్ చేయండి. దేవుని వాక్యం ఉండదు. లెట్ క్రిస్మస్ బి ఎ జాయ్ఫుల్ క్రిస్మస్. దేవుడు ఈరోజు నీతో నాతో అందుకే మాట్లాడడం కూడా, ఈరోజు విశ్వాసము ద్వారా దేవుడికి ఇష్టలైతే పిల్లరా, ఆయనకి ఇష్టమైన వారైతే పిల్లరా ఆయన ఏది కూడా కొదవ చేయడు, ఏది కొదవ ఉండదు.
ఎవ్రీథింగ్ సమృద్ధిగా ఉంటుంది. పండగ కూడా బ్రహ్మాండంగా. ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు రెండవ విషయంలో చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు ఎప్పుడైతే పిల్లల విశ్వాసం ఉంటుందో, నెక్స్ట్ థింగ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ దట్ వి విల్ బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య భాగం పిల్లలు చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఎలిజబెత్ ఎప్పుడైతే విశ్వాసములో ఉందో, ప్రభుగా అంగీకరించిందో, వెంటనే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా చూస్తాం. She was filled with the Holy Spirit. Faith makes to receive the Holy Spirit. ఎప్పుడైతే ప్రభులో విశ్వాసముగా ఉంటావో పరిశుద్ధాత్మతో అభిషేకింపబడతాం. విశ్వాసులకు మాత్రం మనమే చూడాలి. Only those who are in faith with the Lord, దేవునిలో విశ్వాసంలో ఉన్నవారు మాత్రమే ఈ అనుభవంలో ఉండగలుగుతారు. చాలామంది విశ్వాసులుగా ఉంటున్నాం. ఈరోజు దేవుని నమ్ముతున్నాం, దేవునితో వస్తున్నాం, కానీ పిల్లలు ఆత్మాభిషేకం ఉండట్లేదు. వెన్ యూ హ్యావ్ దిట్ ఫెయిత్, పిల్లల విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసముతో ఉన్నప్పుడు, ప్రభుగా అంగీకరించినప్పుడు నీకు జరిగే కార్యం ఏంటంటే పిల్లరా, ఆ విశ్వాసముదలకు వచ్చిందంటే పిల్లరా, యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ఆమె శుభవర్తమానం వినదో, ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, యూ వాంట్ టు ఫిల్ us with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపాలని ఆశ కలిగి ఉన్నట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మలో నింపబడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడకపోతే లోకస్తుల లిస్టులోకి వెళ్తాం. యేసుప్రభు వారు యోహాను సువార్త 14 వచ్చారు. మనందరికి రెఫరెన్స్ తీయకండి, 15-16 నుంచి అక్కడ ఉంటుంది. పర్టికులర్ ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడతారు. నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటానంటాడు. అంటాడు, ఆయన మీతోనూ మీలోనూ నివసించును. ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు అంటాడు. ప్రభు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ది హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ మీతోనూ మీలోనూ నివసిస్తా. ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆ లోకము అతన్ని ఎరగదు కనుక పొందనేరదు. చాలామంది ఈరోజు విశ్వాసంగా యేసు ప్రభుని అంగీకరించి శిలువలో ముద్రించబడిన వాళ్ళు కూడా ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతే, ఎందుకంటే ఆ విశ్వాసములో బలంగా రాలేకపోతే, ఇంకా నా ప్రభు అని లేకపోతారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇక లోక స్థితిలోనే ఉంటున్నాం. మనం లోకం ఉండే స్థితిలోనే ఉంటున్నాం పిల్లలు. అందుకే దేవుని వాక్య భావన చూసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు అంటాడు పిల్లలు, ఆ సంతోషం పిల్లలు, ఆ ప్రభు యొక్క సువర్తమానం ఉన్నప్పుడు, ఆ ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు మొట్టమొదటి కార్యం నీ జీవితంలో జరిగేదంటే పరిశుద్ధాత్మ నింపుదల. It's going to fill you with the Holy Spirit. చాలామంది ఇదేదో అనుకుంటారమ్మా, పరిశుద్ధాత్మ అంటే ఏదో అనుకుంటారు. ఒకసారి చూద్దాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దాని వాక్యమాలను చూద్దాం. విశ్వాసం వల్ల ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఉంటావు, ఆ విశ్వాసములో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఎందుకు పొందుకుంటావు అనే కారణాన్ని అక్కడ ఇస్తాడు. చూడు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రిక చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. మరియు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏమంటాడు పౌలు అంటాడు, వీఆర్ నాట్ వాకింగ్ బై సైట్ బట్ వీఆర్ వాకింగ్ బై సైట్ అంటాడు. అక్కడ చూసినప్పుడు అంటాడు, ఇంగ్లీష్లో అంటాడు, హి హస్ పుట్ హిస్ స్పిరిట్ యాస్ ఎ డిపాజిట్ గ్యారంటీ అంట. డిపాజిట్ చేస్తామా, బ్యాంకులో పైసలు ఇస్తామా, పైసలు వేసుకుంటాం, మన పక్కన వాళ్ళ అకౌంట్లో వేస్తామా పోయి ఎందుకంటే మనము పక్కన అకౌంట్లో వేస్తే మనం తీసుకోలేము. ఎందుకంటే గ్యారంటీగా మనకు రావాలంటే మన అకౌంట్లో పైసలు వేసుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, ఆయన బిడ్డలు ఆయన రక్తంలో ముద్రించబడ్డారు, ఆయన విశ్వాసంలో వారిలో అంటే కదా, ఆయన ఆత్మను ఈ విల్ డిపాజిట్ ఇస్ స్పిరిట్, ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచుతాడేటప్పుడు ఆ డిపాజిట్, ఎందుకంటే అది ఎప్పుడు మనతో ఉండి మనం నడిపించడానికి ఉంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను ఆయన మనలో ఉంచి ఉన్నాడు అంటాడు. Put a spirit as a deposit guarantee అంటాడు.
ఆయన హృదయములో మనలో ఆయన ఆత్మను ఆయన ఉంచుతాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. God says, "Do you want to put in the Spirit?" ఎప్పుడైతే ప్రభువుగా అంగీకరించుకుందో ఏం చేస్తుంది పిల్లలు? ఏం చేస్తుంది పిల్లరా? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చాలాసార్లు పరిశుద్ధాత్మతో నింపబడితే నాకు జరిగేది ఏంటని మీరు ఎందుకంటే, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతావో నీ మనసులో ఒక ఆనందం ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, యూ విల్ హ్యావ్ దట్ జాయ్. ఈరోజు క్రిస్మస్లో పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండగలిగితే యూ విల్ హ్యావ్ ది జాయ్ ఆఫ్ దట్ క్రిస్మస్. ఆ యొక్క క్రిస్మస్ యొక్క జాయ్, ఆనందము నీ హృదయములో ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఎలాంటి ఆనందం అంటే అది గంతులు వేసే ఆనందం అంటారు. మామూలు ఆనందం ఉండదు అంటున్నాడు. పరిశుద్ధాత్మ లింక్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఎవరు గంతులు వేస్తారమ్మా? మరియ గర్భంలో ఉన్న శిశువును చూసినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాం. మరియ గర్భంలో ఉన్న శిశువులు గంతులు వేయట్లేదు. ఎవరు వేస్తారు? ఎందుకు కారణం చెప్తాను పిల్లలు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తాను పిల్లలు. ఏమంటే పిల్లలు, యోహాను గురించి మాట్లాడినప్పుడు 1వ అధ్యాయం, మన అధ్యాయంలో 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం ఏమంటాడు అక్కడ? మరి జకర్యాతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, ఆయన పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నింపబడతాడంటే. యోహాను గురించి అక్కడ ఉందా లేదా చూడండి, ఒకసారి చూడండి. 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. లెట్స్ సీ, ఒకసారి చూద్దాం. 15వ వచనం, హీ విల్ వాక్ ఇన్ ది హోలీ స్పిరిట్ ఫ్రమ్ ది బర్త్ అంటాడు. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో ఏమంటున్నామా? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. చాలా మంది యోహాను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని దూత చెప్తుంది తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని అంటాడు. అర్థమవుతుందా? ఎప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు స్టార్ట్ కావాలి? ఈయన జన్మము తర్వాత స్టార్ట్ కావాలి, అవునా కాదా? పరిశుద్ధాత్మ ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన నడుస్తాడు. ఎవరు? యోహాన్ని వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం, 35 వచనంకి వద్దాం. అదే వాక్యంలో 35కి వద్దాం. మరి అడుగుతుంది, నాకు ఎలాగూ గర్భం తెరిచాడు చూడండి. ఏమండి బా, ఒకసారి 35 వచ్చి చూద్దాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఆ పరిశుద్ధుడు పిల్లల పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భములో పుడుతున్న ఆ గదించబడ్డ యేసు ప్రభు యొక్క శుభవర్తమానము ఆ తెలియగానే ఆ స్పిరిట్ వాజ్ టచింగ్ హిమ్. ఆ గర్భంలో ఉన్న 6 మాసంలో ఉన్న ఆ గర్భంలో ఉన్న శిశువును ఆత్మ తాకగానే గంతులు వేస్తుందంట పిల్లల. పరిశుద్ధాత్మని యొక్క శుభవర్తమానము చెబితేనే గంతులు వేస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు నేను గంతులేయవా? హల్లెలూయా! When you have that spirit, you will leap like anything. చాలాసార్లు మనం గంతులేయకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఆత్మ టచ్ లేకపోవడం. కాలం మాత్రం వింటేనే నా గర్భములో శిశువు వారి పిల్లల పరిశుద్ధాత్మను పొందుకునంటే ఇంకో గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తుంది. ఇట్స్ అ టచ్ ఆఫ్ ద స్పిరిట్. వెన్ స్పిరిట్ టచెస్ యు, యు విల్ లీప్ ఫర్ ది జాయ్. లీప్ విత్ ది జాయ్. చాలాసార్లు ఇది చేయలేకపోతుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ టచ్ మనలో ఉండదు, అందుకే ఆ సంతోషం మనలో ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను తాకుతుందో నువ్వు గంతులు వేస్తావు. చిన్నప్పుడు మేము సండే స్కూల్లో ఒక పాట పాడుతుంటే, చిన్నగాడదని బాబు, గంతులు వేసి పరుగిడేదన్ నాదు ఉల్లం పొంగుచున్నది. విన్నారా పాట ఎప్పుడన్నా? గంతులు వేసి పారుగెడదని నా దూలం పొంగుతుంది. యేసు ప్రభు వచ్చుంటే కార్తీక కూడా గంతులు వేసుకొని పరిగెడతాడు. ఈరోజు నీవు నేర్పిన ఆ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోండి. దేవుడు అంటున్నాడు, హ్యావ్ యు రిసీవ్ ది స్పిరిట్. ఎప్పుడైతే నువ్వు ఆ స్వర్తమానము ప్రభు ఉన్నాడని
ఆ సువర్తమానం విన్నావంటే అప్పుడు నీకు ఆత్మ వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ దట్ జాయ్. ఈరోజు నిజంగా ఈ క్రిస్మస్ సంతోషం అంటే బట్టలు కొనుక్కునేది సంతోషం కాదు, ఏదో వండుకునేది సంతోషం కాదు, ఏదో చెప్పుకునే సంతోషం కాదు. నా రక్షకుడు, నా విమోచకుడు ఆ పరమును విడిచిపెట్టి ఆ భూమి మీదకి ఆయన నా కొరకు జన్మించాడు అనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ జాయ్ ఇన్ యువర్ హార్ట్. ఊరికేనే రాలేదు పిల్లలు. ఆమె సంతోషము ఆమె ఇంటికి వచ్చినందుకు లేదు, ఆమె తెచ్చినది కాదు, ఏమొస్తే కాదు, ఆమెకు రాబోయే ఆ రక్షణ విషయంలో షీ వాస్ ఓవర్జాయ్డ్. నిజంగా పిల్లరా, ఇప్పుడు సాల్వేషన్ నిజంగా పెద్ద మ్యాటర్ కాకపోతే సంతోషం ఉండదు మనకు. అలా పెద్ద ఇదేం లేదనుకుంటే వెన్ యూ హ్యావ్ దట్ సాల్వేషన్, ఈ రక్షణ నీకు జీవితంలో విలువైందైతే, యేసు నీకు ప్రభువు అయితే, యేసు నీకు విలువైతే, ఆయన జన్మం విలువైతే, దిస్ షుడ్ బి ది బెస్ట్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. క్రిస్మస్ అంటే ఏదో చేసుకోవడం ఏదో కాదు. క్రిస్మస్లో ఆనందంలో నిజంగా ఎలిజబెత్తుల ఆనందంలో ఉండగలుగుతున్నాము. నా ప్రభు నా కొరకు గొప్ప తాయించండి. నిజంగానే బిలిగ్రామ్ గారు ఎప్పుడు ఆయన అన్న మాట అంటాడు కదా, if entire world is righteous, I am only one sinner, still Jesus would have done that cross అంటాడు పిల్ల. ప్రపంచమంతా కూడా పరిశుద్ధులై నేను ఒక్కడే పాపినైనా కూడా నా ప్రభు నా కొరకు ఆ శిలువ కార్యము చేసేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను విమోచించేవాడు. దట్ ఈస్ ది సాల్వేషన్. ఒక విలువ తెలిసినవాడు కాబట్టి మాట్లాడతాడు ఆ మాట. రక్షణ విలువైందంటే పిల్లలు ఈ సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది. సాటన్ ఏం చేస్తుంది తెలుసామా? ఈ సంతోషాన్ని నీకు లేకుండా నీకు ఆ స్పిరిట్ టచ్ అవుతుంది. ఏ టచ్ అయితే యోహాన్ అనుభవిస్తుందో, ఆ శిశువుగా, 6 నెలల శిశువుగా, 6 నెలల గర్భంలో పిండముగా యోహాన్ ఏది అనుభవిస్తుండో ఆ యొక్క టచ్ నీకు అనుభవం కూడా సాతాను ఆపుతాడు. ఆ పరిశుద్ధాత్మలో నువ్వు టచ్ అయితే నువ్వు లీప్ చేస్తావు, నువ్వు ఆనందంతో ఉంటావు. కానీ ఆ పరిశుద్ధాత్మకు నేను దూరంగా చేస్తుంటాడు. ఎంతసేపు నీ సమస్యలు చూపిస్తాడు, ఎంతసేపు నీ ఇబ్బందులు చూపిస్తాడు. అయ్యో దేవుడు ఇది చేశాడా, దేవుడు అది చేశాడా. ఎప్పుడు కూడా విశ్వాసంలో బలంగా కాలేక, ఆ పరిశుద్ధాత్మను పొందలేక ఇంకా బాధలో ఆ వికారమైన జీవితంలో జీవిస్తుంటావు. When you have faith, my Redeemer has come into this world. నన్ను విమోచించేవాడు నా కొరకు వచ్చాడప్పుడు సంతోషం ఉంటుంది. నిజంగా చాలాసార్లు ఈ అనుభవంలో ఉండలేకపోతున్నాం. క్రిస్మస్లో ఉన్నామంటే వండుకున్నాం, చేసుకున్నాం, ఈ ఆనందంలో ఉన్నాక నిజంగా ఆత్మానందంలో ఉన్నప్పుడు నిజంగా మీకు అందరూ తెలియని వాక్యంగా తెలిసిన వాక్యం చెప్పాలని ఆశ కలిగి పిల్ల. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం మనందరికీ తెలిసింది. అందరికీ ఆత్మ ఫలము ఏమనగా, సార్ ఆపేద్దాం అడిగి అంత మన ఎన్ని చెప్పుకుంటూ పోతే కష్టం. కాబట్టి ప్రేమ, సంతోషం, చాలు తర్వాత చూద్దాం బాబు, అన్నీ చెప్తా నీకు ఒకరోజు పురుసత్లో. కానీ ఏమంటే ప్రేమ, సంతోషము, ఆత్మ ఫలము అంటే నీలో పరిశుద్ధాత్మ ఉంటే, యేసయ్య నీకు ఆత్మనిస్తే, ఇది ఆత్మ ద్వారా టచ్ చేయబడితే నీకు ఉండేది ఏంటంటే నీలో సంతోషం ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ది బర్త్ ఆఫ్ జీసస్. నీలో ఆత్మ ఉంటే అది ఎంజాయ్ చేయగలుగుతావు. నీలో ఆత్మ ఉంటే ప్రభు యొక్క ఆత్మ నిన్ను తాకుతుంది. నీలో ఆత్మ ఉంటే ఆ సంతోషము నిన్ను గంతులేసినట్టు చేస్తుంది. నీలో ఆత్మ ఉంటే ప్రభు కొరకు జీవించడం నేర్పిస్తుంది. నీలో ఆత్మ ఉంటే ప్రభును సంతోషపెట్టే జీవితమే నువ్వు జీవిస్తావు. ఆ టచ్ లేకపోతే ఇది సుక్క క్రిస్మస్ అవుతుంది పిల్లరా. ఎలిజబెత్ క్రిస్మస్ నీకు నాకు అలాంటి క్రిస్మస్ కాదు. నీకు నాకు ప్రభువుడు గాడ్ వాంట్స్ టు గివ్ యు ద క్రిస్మస్ ఆఫ్ ఎలిజబెత్ కలిగిన అతి సంతోషకరమైన క్రిస్మస్ నీకు ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ద టచ్ ఆఫ్ ద స్పిరిట్. లేకుండా ఆనందం గంతులు వేసాడు. ఎంతమంది గంతులు వేస్తారమ్మా క్రిస్మస్లో? ఏం గంతులు వేస్తామన్నా, చీరలు కొనడానికి పోతే 5,000, 10,000, 15,000, 20,000 ఉంది. ఈ మా దరిద్రం పాడగానే 5,000 కొనాల్సి వచ్చింది. ఇంకేం గంతులు వేస్తాం? 20,000 బాగుండే కానీ బడ్జెట్ పర్మిట్ చేయలేదు. ఇక గంతులు ఏడేస్తాం, ఇక గంతులు ఉంటాయి కదా. మన గంతులంతా చీరల కాడ ఆగిపోతుంది. దేవుడు అంటాడు లెట్ us rejoice in the spirit. పిల్లరా ఆడ ఎలిజబెత్కి ఏం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఎలిజబెత్ పిల్లరా
ఆ యొక్క ఆత్మ సంబంధంగా ఆమె ఆ యొక్క గొప్ప దేవుని శక్తిని చూచింది కాబట్టి, మరికంటే 6 నెలల ముందే చూచింది కాబట్టి హీ వాస్ ఇన్ ది ఓవర్ జాయ్డ్. ఆ మరి వచ్చినప్పుడు, నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆత్మ తగనే శిశువు గంతులేస్తుంది. ఈ యొక్క పండుగలో నువ్వు గంతులేయగలిగితే దెన్ స్పిరిట్ ఇస్ టచింగ్ యూ. ఇంత డల్లుగా ఉంటే అయితే టచ్ చేయదమ్మా. యేసయ్యా ఎంత సారీ ఫేస్లు ఉన్నాయో. హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఈ ఆత్మ ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యోహాను తాకినట్టుగా దేవుడు ఈరోజు మనందరినీ తాకాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. God wants to touch us with His Spirit so that we can be overjoyed and leaping in this Christmas season. దేవుని వాక్యం ఈరోజు let us ensure. అమ్మ నిజంగా పిల్లరా, కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లరా, సంతోషం అంటే పిల్లరా ఏదో కొనుక్కునే విషయాలు ఉండవు పిల్లలు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎప్పుడైనా బాధ అనిపించిన ఫిలిప్పీ పత్రిక చదవండి. పౌలు అంటే పిల్ల చెరసాల్లో ఉంటాడు, సంఖ్యల్లో ఉంటాడు, సంఖ్యల మధ్య చెరసాల్లో ఉంటాడు. సంఘాన్ని రిజాయిస్ అంటాడు. దేనికైనా రిజాయిస్ అంటాడు. సంఖ్యలో అయినా పర్లేదు రిజాయిస్ అంటాడు. కొన్నిసార్లు దాట్స్ ఎ జాయ్. ఎందుకంటే అంటే ఈ లోకములో విశ్వాసిలో నుంచి తీయలేదంటే సంతోషం. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఉంటావో నీ సంతోషాన్ని ఎవడు తీయలేడు. నీ రక్షణ తీయలేడు, దేవుని ప్రేమను తీయడు, దేవుని సంతోషాలను తీయడు. ఎన్ని సమస్యల్లో కూడా యూ విల్ ఎంజాయ్. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకపోతే లాభం ఉండదు. సమస్యలు లేకపోతే లైఫ్ మజా రాదు. లైఫ్ మజా రావాలంటే సమస్యలు ఉండాలి. ఐ ఎంజాయ్. పౌలు ఏమంటాడు తెలుసామా? నన్ను క్రీస్తు నుంచి వేరు చేసే సమస్య భూమి మీద ట్రబుల్ ఉంటే లెట్ మీ సీ దట్ అంటాడు. దట్స్ అ గట్సీ. భూమి మీద ఒకవేళ నన్ను క్రీస్తు నుంచి సపరేట్ చేయగలిగింది ఏదైనా ఉంటే ఐ వాంట్ టు టెస్ట్ దట్. అనగలుగుతామమ్మా? విశ్వాసి అలాగ ఉండాలి. ఇప్పుడు నన్ను ఏసే నుంచి ఏది నేను ఎప్పుడు అంటాను, నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అలుగుతాను, దేవుని మీద అలుగుతాను. సరే ఎప్పుడన్నా బాధ ఎక్కువ అనిపించిన పైన చూస్తా, నువ్వు ఖుషా, రైట్ పర్లేదు, నేను కూడా ఖుషి అని కూడా వెళ్ళిపోతా. నారాజుగానే అంట ఆ మాట. సంతోషంగా నారాజుగా, నువ్వు సంతోషమా, రైట్ నేను కూడా సంతోషమే పదకూడదు. నారాజు ఉన్నా కూడా నేను కూడా ఖుషి అని వెళ్ళిపోతుంటాను. కానీ నిజంగా ఆ మాట, కానీ ఒక మాట చెప్పగలుగుతాను. ఐ ప్రామిస్ గాడ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నేను నా జీవితంలో అంటాను, నా జీవితంలో ఏం జరిగినా నిన్నిడిచిపెట్టే సమస్య తెలియదు. హల్లెలూయా. ఏం జరిగినా పర్లేదు, అది మంచిగా చెడా, గొప్పదా, చిన్నదా, పెద్దదా, నాకు ఆయాసమా, నాకు సంతోషమా, ఏదైనా పర్లేదు, నిన్ను విడిచిపెట్టే సమస్య లేదు. దట్ ఈస్ మై ఫెయిత్. నేను అబ్రహాం అంత గొప్పని, పాల్ అంత గొప్పని కాకపోవచ్చు, కానీ ఏదైనా మాత్రం విడిచిపెట్టేది తెలియదు. ఏదైనా పర్లేదు, వాట్ ఎవర్ హ్యాపెన్స్. నాకు ఆయాసం ఉంటే ఓ రోజు అలుగుతున్నచ్చు, 2 రోజులు అలుగుతున్నా, 2 రోజులు మళ్ళీ మోకాలించాల్సిందే దేవుని సన్నిధిలో ఉండడమే. చాలాసార్లు ఎలా ఉంటుంది తెలుసా అమ్మ? ఐ డోంట్ వాంట్ టు సే సారీ బట్ స్టిల్ ఐ సే సారీ ఫర్ గాడ్. చాలా సందర్భాల్లో ఎందుకు చెప్పాలి నేను సారీ, నీకు ఏం చేసినా చెప్పాలి అడుగుతుంటా, అయినా కానీ సారీ. ఎందుకంటే తెలుసు ఆయన రైట్ మనమే రప్పు, నచ్చినా నచ్చకున్నది సత్యము. ఆయన రైట్ మనం ఆల్వేస్ రాంగే. మనం ఎంత అనుకున్నా, మనం ఎంత సమజా చెప్పినా వీఆర్ ఆల్వేస్ ఇన్ ది రాంగ్ సైడ్. అందుకే దేవుని వాక్యంలో ఈరోజు గాడ్ వాంట్స్ టు గివ్ us that spirit of joy. ఈరోజు ఆత్మలో ఆనందించడానికి గంతులు వేసే సంతోషం వేయాలనుకున్నాం. గంతులు వేసే సంతోషం ఎంతమంది తీసుకోవడం రెడీగా ఉన్నాము? నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు టేక్ ది జాయ్ ఆఫ్ ది లీపింగ్. నిజంగా గంతులు వేసే సంతోషం తీసుకోవడానికి సిద్ధంగా. ఇప్పుడు 3 అంశంలోకి వస్తాను నేను. మై టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. పిల్లలు 3 అంశాలు చూసినప్పుడు ఒక మాట పిల్లలు చూసినప్పుడు, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు ఉదయకాలం అనిపించిందంటే, మరియ ఎందుకు వెళ్ళి ఉండొచ్చు ఎలిజబెత్ దగ్గరికి? ఎందుకు వెళ్ళింది అనుకుండొచ్చు? సంగముగా పిల్లలు, ఒకటి విశ్వాసము బలంగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం వల్లనే పరిశుద్ధ ఆత్మను పొందుకొని, విశ్వాసం ద్వారానే దేవుని బిడ్డలు అవుతాము, విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలు ఉంటాము. అలాగే విశ్వాసం ద్వారా ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకున్నప్పుడు అన్ని సమస్యలు, అన్ని ఇబ్బందుల్లో కూడా దేవునిలో ఆనందించడం నేర్చుకుంటాము. పిల్లల 3 అంశంలో చూసినప్పుడు ఇక్కడ మరియ ఎందుకు వెళ్ళింది అనుకుంటారు? ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అనొచ్చు?
ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? నేనేం అడుగుతాను, అడేం చదవట్లేదు. ఎందుకు వెళ్ళిందో ప్రశ్న అడిగిన, జవాబు చెప్పు విజయబాబు. ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? నెక్స్ట్ పార్ట్ మనం చేయవలసిన పార్ట్, ఎలిజబెత్ చేసే పార్ట్ చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు మరియా కొద్ది గొప్ప అనుమానంతో వెళ్ళిండు. జైలకు అనుమానం లేదంటారా? ఉంటుంది కొన్నిసార్లు కదా, ఉండదంటారా? కొద్ది గొప్ప ఉంటుంది. ఎందుకంటే నిజంగా ప్రభు అన్నది నిజంగా జరుగుద్దా? నిజంగా పరిశుద్ధాత్ముడు నా మీదకి వస్తాడా? నిజంగా గర్భము ధరిస్తాడా? నిజంగా అంటే నిజంగా ఒక రకం చెప్పండి, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మేబీ ఎలిజబెత్ నిజంగా ప్రెగ్నెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వెళ్ళిండొచ్చు కదా. నిజంగా కదా, ఒకసారి అనిపించిన నిజంగా అన్నట్టుగా దేవుడు నాకు గర్భం ఇస్తా అన్నాడు. ఎలిజబెత్ వృద్ధురాలు కదా, నిజంగా ఆమె ప్రెగ్నెంట్ ఉందా? నిజంగా ఆమె 6 నెలల కడుపు ఉందా? లెట్ మీ గో అండ్ చెక్ ఇట్. వస్తాయి కొన్నిసార్లు మనం విశ్వాసం ఎంత విశ్వాసమైనా కొద్ది గొప్ప ఎక్కడెక్కడో కూడా తగులుతుంటుంది ఆ విశ్వాసం. అక్కడ కొన్నిసార్రు లైట్కి వెళ్ళి నిజంగా ఇప్పుడు ఈరోజు ఎలిజబెత్ చేసినప్పుడు అంటాడు కదా దేవుని వాక్య, ఇక్కడ ఎలిజబెత్ చేస్తున్న కార్యం ఏంటంటే షీ వాజ్ ఎన్హాన్సింగ్ ది ఫెయిత్ ఆఫ్ ది మరియా. ఎందుకంటే దేవుని యొక్క కార్యం 6 నెలల ముందే తను పొందుకుంది కాబట్టి. ఇలా విశ్వాసంగా సంగమగా నీవు నేను పొందుకున్న విశ్వాసము ద్వారా, మన విశ్వాసము ద్వారా ఇతరుల విశ్వాసము బలపరచబడాలి. హల్లెలూయా. Our faith is to strengthen the faith of those who are coming to that faith. ఆ విశ్వాసంలో అప్పుడప్పుడే వస్తున్న వారికి, అప్పుడప్పుడే దేవుని మాటలోకి వస్తున్న వారికి వారిని ఇంకా బలపరిచేదిగా ఉండాలి. మరియ మాట్లాడి చివరి వాక్యం చూద్దాం, ఒకసారి చూద్దాం. ఏమని చూడమ్మా? 45వ వచనం చూద్దాం. లెట్ us see. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు స్థితించును కనుక ఏమంటాడు? నమ్మిన ఆమె ఏమంటుంది? అమ్మ, నువ్వు నమ్మినవు కాబట్టి నువ్వు ధన్యురాలు. నేను నమ్మాను కాబట్టి కార్యం చూశాను. నువ్వు కూడా నమ్మితే కార్యం చూస్తావు. యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యు బిలీవ్డ్ ది గాడ్స్ వర్డ్. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆమె కేవలం 6 నెలల ఎక్స్పీరియన్సే ఉంది. మీరు అనుకోవచ్చు, అవన్నీ కొత్తగా వెళ్తున్నాను, నేనే ఇప్పుడు నేర్చుకున్నాను కొత్త. ఓన్లీ 6 months. ఆమె అనుభవము కేవలం 6 నెలల అనుభవమే. 6 నెలల అనుభవంలో ఉంది. 6 నెలలకు ముందు వరకు అంతవరకు దేవునిలో ఉంది, కానీ దేవుని యొక్క కార్యమే చేయలేదు. ఒకసారి పొందుకున్న తర్వాత she said that God is a wonderful God. Yes, he will do mighty miracles. దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుడు నా గర్భములో ఒక శిష్యుని పెట్టాడు, ఆ శిశువు ప్రభు మార్గాలు సిద్ధపరుస్తాడు. ఆమె ఏమనుకుంటలేదు, ఆమె ఈర్ష్యపట్టలేడు. అబ్బా, నీ పుట్టబోయే కొడుకు కింద నా పుట్టబోయే కొడుకు పనిచేయాలి అని ఆలోచన లేదు. కానీ నా ప్రభువుని నేను కాదు, నా కుమారుడు కూడా ఈజ్ గోయింగ్ టు సర్వ్ హిమ్. యువర్ గ్రేట్, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. బిలీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలో నమ్మడానికి తను బలపరుస్తున్నట్టుగా చూస్తాం. కొన్నిసార్లు నమ్మినా కూడా కొన్నిసార్లు వీ వాంట్ టు టెస్ట్. దేవుని అడుగుతుంటాం కొన్నిసార్లు, ప్రభా రుజువుపరచు, ప్రభా కమాన్ షో మీ ఎ సైన్. దేవా నాకు తెలియచేయ ప్రభా, నాకు ఈ సంగతిలో నాకు అయోమయ స్థితిలో ఉంది. గాడ్ రివీల్ మీ. నీ ఆలోచన ఏమైంది, నీ ప్లాన్ ఏమైంది అనుకున్నప్పుడు అలాంటి సందర్భంలో ఎలిజబెత్ చెప్తున్న మాటలు అంటుంది కదా. నిజంగా ఆ మాటలు నిజంగా బహుశా ఆ మాట నేను అంటే ధన్యురాలు, ఎందుకంటే నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది అన్నప్పుడే సగం విశ్వాసం వచ్చింది మరి ఏమో కదా. నేను ఏదో చూద్దామని వస్తలేకే ఈమె నన్ను డైరెక్ట్గా ప్రభు తల్లిని చేసేసింది. ఓ ఐఎమ్ బ్లెస్డ్, ఎందుకంటే దేవుని మాట నెరవేర్చబడ్డది. ఇక్కడ నా కడుపులో ఉన్న శిశువు నిజంగా పరిశుద్ధాత్మ వల్ల వచ్చినవాడు. ఆయన పరిశుద్ధుడు, ఈ లోకంలో రక్షించేవాడు, విమోచించేవాడు. ప్రభువును నేను ఐఎమ్ గోయింగ్ టు బి. ఆ తర్వాత పిల్లలు చూసినప్పుడు, ఈ వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లరా, అంతవరకు మరియా ఏమనలేదు. మరియా ఆ తర్వాత ఒక సాంగ్ రాస్తుంది. లూకా సువార్తికుడు చక్కగా పొందుపరుస్తాడు. ఎప్పుడైతే ఎలిజబెత్ మాటలు వింటదో, ఆ మాటలు విన్న తర్వాత ఏ ఆనందం అయితే ఎలిజబెత్ పొందిందో ఆనందంలోకి మరి వచ్చి ఆమెకు పాట రాసినట్టుగా చూస్తాం. మన కింద 40 వచనం నుంచి కింది వరకు వస్తుంది. 55 ఒకటి విన్నాం. మరి రాస్తుంటుంది, ఎందుకంటే నౌ ఐ విల్ బి కాల్డ్ బ్లెస్డ్ అంటది. అప్పటి వరకు కొద్దిగా అనుమానం ఉండొచ్చు, కానీ ఎలిజబెత్ ఒక్కసారి కలిసినప్పుడు ఆమె విశ్వాసం ఎంత బలపరచబడదంటే, ఆ ప్రభు తల్లి అన్నప్పుడే she was strengthened in the faith. Now I am blessed. దూత చెప్పిన మాట ఏమంటది? యు ఆర్ బ్లెస్డ్ అంటది. ఎందుకంటే నువ్వు ధన్యురాలవమ్మ అంటది.
కదా. దూత చెప్పినప్పుడు కొద్దిగా అటు ఇటుగా ఉండే, కానీ ఎప్పుడైతే ఎలిజబెత్ అన్నదో ఐ యామ్ బ్లెస్డ్ బికాస్ ది మదర్ ఆఫ్ మై లార్డ్ హస్ కమ్ టు మై హోమ్ అన్నప్పుడు షీ థాట్ నౌ ఐ యామ్ బ్లెస్డ్, హల్లెలూయా, నౌ ఐ విల్ హావ్ ద జాయ్ ఆఫ్ దట్ క్రిస్మస్. ఈరోజు నా విశ్వాసము కూడా సంగముగా బలహీనంగా ఉన్నాడు. కొద్దిపాటి అట్టి విశ్వాసంలో వారందరినీ కూడా లెట్ దెమ్ రిసీవ్ ది టచ్ ఆఫ్ దట్ స్పిరిట్. ఆత్మ యొక్క తాకిడి కలుగజేసి ఆ సంతోషంతో గంతులేసే వారిగా చేయాలి. ఎలిజబెత్ కార్యం దేవుడు వాడుకుంటున్నాడు. అన్ని సంవత్సరాల పరిచయ జీవితంలో ఉన్న ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్నాడు. మేబీ తనకు చాలా ఆయాసం లేదు, చాలాసార్లు ప్రభుని అడిగాడు. దేర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు అంటున్నాడు ఆ సమయం రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ శిశువుల గర్భము ద్వారా షీ వాస్ స్ట్రెంథనింగ్ ది మేరీ, మరియను బలపరుస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ఆ చేయబోయే కార్యము గొప్ప కార్యము కాబట్టి, లోక రక్షణ కొరకు తను ఆ కుమారుని జననము ఆ బర్త్ చేయాలి కాబట్టి ఆమె విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నారు. గాడ్ ఈజ్ యూజింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ టు స్ట్రెంథన్ ది ఫెయిత్ ఆఫ్ మేరీ. మేరీ యొక్క విశ్వాసాన్ని ప్రభువులో ఇంకా బలపరచాలి. ధన్యురాలన్నప్పుడు విన్నది ప్రభు చెప్పినట్టు నాకు జరిగినది, కానీ ధన్యురాల అనుభవంలో రాలేదు. ఒకసారి ఎలిజబెత్ మాటలు వినగానే షీ సెడ్ నా ఏమంటే ఒకసారి చూద్దాం, ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. ఒక మాట అని చూద్దాం పిల్ల, ఒక మాట కింద వాక్యంలో ఉంటుంది చూడండి. ఒక్కోసారి 48 వచ్చిన 48 వచ్చిన ఒకసారి చూసుకుందాం. ఆయన తన దాసురాలిని దీన స్థితిని కటాక్షించను. నా ఆత్మ నా దేవుడైన రక్షకునందు ఆనందించను. ఇది మొదలుకొని ఏమంటాడు, అన్ని తరముల వారు ఆ జాయ్ ఎలా టర్న్ జాయ్ ఆఫ్ ఎలిజబెత్ టర్న్ టు ది జాయ్ ఆఫ్ మేరీ. ఆ మేరీ యొక్క సంతోషం ఇది మొదలుకొని ఏమంటాడమ్మా, అన్ని తరములు, కొన్ని కాదు అన్ని తరములు వారును ఏమంటాడు, నన్ను ధన్యురాలు. దూత చెప్పిన మాట ఇప్పుడు ఎందుకంటే ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ ఆల్ జనరేషన్స్ విల్ కాల్ మీ బ్లెస్డ్. ఎప్పుడైతే ప్రభు ఆత్మ తాకుద్దో యు విల్ బి బ్లెస్డ్, యు విల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. అటు ఆత్మ తాకుడి పొందుకొని ఆనందంతో గంతులేసి ఆశీర్వదింపబడులా ఉండడానికి దేవుడు మనందరిని ఆశీర్వదించగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చేసిన గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త. అవునైనా చక్కని మాటలు మా పొందించావు నాయన. అవునైనా ఆత్మ లేని పండుగ నాయన, వ్యర్థమైన పండుగ నాయన, ఆత్మ సంతోషము కలిగిన పండుగగా మేము జరుపుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి క్రిస్మస్ ఎంజాయ్ చేసే భాగ్యము మా అందరి దయచేయం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసరమైన జీవితం దయచేయమని అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.